పొందూరు మండలం చిన్నబొడ్డేపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వరి వివాహిత హత్య చిక్కోలు జిల్లాలో ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేసింది. ఆ గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి రాజేశ్వరి భర్త 3 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో కూతుర్ను పెట్టుకుని తల్లి దగ్గర ఇల్లి బడ్డి పెట్టుకుని జీవనోపాధి సాగిస్తుంది. ఈ క్రమంలోనే దూసి రైల్వే పనులకు వచ్చినటువంటి నరసన్నపేట మండలం ఉర్లాం గ్రామానికి చెందిన గోపాల్తో ఆమెకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఈరోజు వివాహేతర సంబంధానికి కూడా దారితీసింది. 2 ఏళ్ళుగా వీరి మధ్యన ఉన్నటువంటి ఈ వివాహేతర సంబంధం మాత్రం గోపాల్కి ఇంటి దగ్గర తేలడం, గోపాల్కి కూడా వివాహం అయ్యి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి భార్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజేశ్వరితో ఉన్నటువంటి అక్రమ సంబంధాన్ని తెంచుకోవాలని చెప్పి పట్టుపడడంతో గోపాల్ ఆమెను వదిలించుకేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నిన్న రాజేశ్వరి గోపాల్కు ఫోన్ చేసి సంతకవటి మండలంలో తన బంధువులు వివాహ శుభకార్యానికి వెళ్ళాలి అని చెప్పి ఫోన్ చేసి పిలిపించారు. దీంతో గోపాల్ ఆటో వేసుకొని చిన్నబొడ్డిపల్లి గ్రామానికి వచ్చి రాజేశ్వరి గోపాల్ ఇద్దరు కూడా సంతకవటి ఆటో మీద బయలుదేరారు. మరి ఆటోలో ఏం జరిగిందో తెలియదు కానీ తాడివలస సమీపంలో ఆటోను ఆపి వ్యూహాత్మకంగా ముందుగానే రాజేశ్వరిని బెడద వదిలించుకోవాలని గోపాల్ మాత్రం తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె తలను ఒంటి మీద కూడాను గాయాలుపరిచి ఆమెను హతమార్చినటువంటి రాజేశ్వరిని మాత్రం అక్కడే వదిలి వెళ్ళకుండా ఆ మృతదేహాన్ని ఆటోలో వేసుకుని నేరుగా పొందూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోవడం జరిగింది. వారితో ఉన్నటువంటి అక్రమ సంబంధం ఇంటి దగ్గర తెలవడంతోనే గోపాల్ ఈరోజు రాజేశ్వరిని వదిలించుకోవాలన్నటువంటి ఒక పన్నాగం పండితే ఈ లోపలే రాజేశ్వరి గోపాల్కు ఫోన్ చేసి ఒక శుభకార్యంకి వెళ్ళాలని రప్పించి మరీ ఆయనతో పాటు వెళ్ళాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు. ఇదే అవకాశంగా తీసుకున్నట్టు గోపాల్ మాత్రం రాజేశ్వరితో వాగ్వివాదం దిగి ఆటోలో అంటే చిన్నబొడ్డేపల్లి నుండి బెల్మాం మీదుగా తాడివలస అంటే ఒక 2 కిలోమీటర్ల జర్నీ వీరి మధ్యన పెద్ద పెనుగులాటే చోటు చేసుకుంది. ఆటోలో ముందుగానే కత్తి తెచ్చుకున్నటువంటి గోపాల్ రాజేశ్వరితో వచ్చినటువంటి ఈ వివాదాన్ని అవకాశంగా తీసుకొని అక్కడికక్కడే కత్తితో విచక్షణారాహిత్యంగా నరికి హతమార్చిందే తడుగా అక్కడ నుండి పరారు కాకుండా రాజేశ్వరి మృతదేహాన్ని ఒక పాసింజర్ మాదిరిగా ఆటోలో వేసి ఆటోతో పొందూరులో తీసుకుని రావడం, పొందూరు స్టేషన్లో లొంగిపోయిన విషయం మీద పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురయ్యారు. దీంతో గోపాల్ను అదుపులో తీసుకున్న పోలీసులు మాత్రం ఘటనా స్థలం తీసుకొచ్చి అక్కడ ఏం జరిగింది అన్న విషయాన్ని మాత్రం గోపాల్ ద్వారా రాబడుతున్నారు. రాజేశ్వరికి గోపాల్కు ఉన్నటువంటి వివాహేతర సంబంధమే ఈరోజు రాజేశ్వరి హత్యకు కారణం అని కూడా చెప్పుకోవచ్చు. మొన్న 6 ఏళ్ల పాప ఈరోజు అనాథ అయిపోయింది. తండ్రి అనారోగ్యంతో చనిపోతే ఈరోజు తల్లి ఇలా హత్యకు గురి కావడం మాత్రం ఆ చిన్నారికి తల్లిదండ్రులు లేకున్నటువంటి పరిస్థితి నెలకొని మా అమ్మ దగ్గరే ఈరోజు ఆ పిల్ల మాత్రం జీవనోపాధి సాగించే పరిస్థితి. వివాహేతర సంబంధం కారణంగా జరిగినటువంటి ఈ హత్య మాత్రం ప్రతి ఒక్కరిని కూడాను అవాక్కు గురి చేసింది. ఏదైతే గోపాల్కు ఉన్నటువంటి అక్రమ సంబంధాన్ని వదిలించుకోవాలన్నట్టు ఉద్దేశంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రాజేశ్వరి కోరుండి ఫోన్ చేసి పిలవడం, గోపాల్ పిలిచిందే గా రావడం, వీరిద్దరు కూడాను 2 కిలోమీటర్ల జర్నీ చేసిన తర్వాత అక్కడ ఆమెను దించి అంటే అక్కడ నిర్మానుష్య ప్రదేశం తాడివలస రహదారిపై రాకపోకలు పెద్దగా లేకపోతే ఈ అవకాశాన్ని ఒడిసిపట్టుకున్నటువంటి గోపాల్ మాత్రం ఆమెను అక్కడికక్కడే నరికి విచక్షణారహితంగా హత్య చేయడంతో పాటు ఆ మృతదేహం తిరిగి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్పచెప్పి తను కూడా లొంగిపోయిన విషయం మాత్రం రాజేశ్వరి నుంచి ఎంతగా మానసిక వ్యాధి గురవుతున్నాడా లేదంటే భార్య పిల్లలు ఏవైనా గోపాల్ వేధిస్తున్నారనే విషయం మాత్రం గోపాల్ విచారణ తేలాల్సింది. నిన్న జరిగినటువంటి ఈ వివాహేతర సంబంధం హత్య మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేసింది. నిందితుడు మృతదేహాన్ని తీసుకొని రావడంతో మాత్రం ఈరోజు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. గోపాల్ మాత్రం ఘటనా స్థలాన్ని తీసుకెళ్లి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు అసలు హత్యకు గురైనటువంటి రాజేశ్వరిది ఏమైనా వేధింపులు ఉన్నాయా లేకపోతే గోపాల్ కావాలని రాజేశ్వరిని వదిలించుకోవడానికే ఈ హత్యకు పాల్పడ్డారనే విషయం విచారణలో తేలాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.